హిమాలయాలు సాక్షాత్తు ఆ పరమశివుడు కొలువైన ప్రాంతం. ఆ మంచు కొండల్లో అడుగు పెడితే హృదయం పులకిస్తుంది, మనస్సు ఆహ్లాదభరితమవుతుంది. ఆ మంచు శిఖరాల్లో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయంటారు పెద్దలు. ప్రపంచంలోని ఏ వ్యక్తికి కూడా ఇంతవరకు పూర్తిగా హిమాలయాల గురించి తెలుసుకోలేదంటే అతిశయోక్తి కాదు. బాహ్య ప్రపంచానికి తెలియని బౌద్ధ గ్రంథాల్లో ఉన్న లోకం కూడా ఈ హిమాలయాల్లోనే ఉంది. దాని పేరే శంబాలా. దీన్నే పాశ్చాత్యులు ఈడెన్ సిటీ అంటారు. బుద్ధుడు రాసిన కాలచక్రాలో కూడా దీని ప్రస్తావన ఉంది. ప్రకృతి నడుమ ఉన్న శంబాలా ప్రాంతం అందరికీ కనిపించదు. అది కనిపించాలన్నా, అక్కడికి చేరుకోవాలన్నా మానసికంగా శారీరకంగా ఎంతో కష్టపడాలి. ఎందుకంటే అది అతి పవిత్రమైన ప్రదేశం. ఎవరికి పడితే వారికి కనిపించదు. అక్కడ దేవతలు సంచరిస్తూ ఉంటారని చెబుతూ ఉంటారు. సాక్షాత్తు శివుడు కొలువుండే మౌంట్ కైలాస్ పర్వతాలకు దగ్గరలో ఈ పుణ్యభూమి ఉంటుందట. ఇక ఆ ప్రదేశం అంతా అద్భుతమైన సువాసన అలుముకుని ఉంటుందట. బౌద్ధ గ్రంథాలను బట్టి పచ్చని ప్రకృతి నడుమ ఉండే శంబాలా వీక్షణం నిజంగా ఒక మధురానుభూతి. ఇక్కడ నివసించేవారు నిరంతర సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంటారట. లోకంలో పాపం పెరిగి అరాచకత్వం తాండవిస్తున్న సమయంలో శంబాలాలో పుణ్య పురుషులు లోకాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారని, అప్పటి నుంచి ఈ పొడవుపై కొత్త శకం ప్రారంభమవుతుందని చెబుతారు. శంబాలాలో నివసించేవారు ఎలాంటి రుగ్మతలు లేకుండా జీవిస్తారట. వారి ఆయువు మామూలు ప్రజల కంటే రెట్టింపు ఉంటుందట. శంబాలా రహస్యాన్ని తెలుసుకోవడానికి 1920లో రష్యా తన మిలిటరీ ఫోర్స్ను పంపి పరిశోధనలు చేయించింది. అప్పుడు శంబాలాకి చేరుకున్న మిలిటరీ అధికారులకు అనేక ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి. అక్కడ ఉండే యోగులు వారికి దాని పవిత్రత గురించి తెలిపారట. ఈ విషయాన్ని తెలుసుకుని నాజీ పార్టీ నాయకుడు హిట్లర్ కూడా 1930లో శంబాలా అన్వేషణకు ప్రత్యేక బృందాలను పంపించాడు. ఆ బృందానికి నాయకత్వం వహించిన హెన్రిచ్ హిమ్లర్ అక్కడ గొప్పతనం తెలుసుకుని దేవతలు సంచరించే ఆ పుణ్యభూమి భూమిపైన ఏర్పడిన స్వర్గమని హిట్లర్కి తెలియజేశాడు. అంతేకాక హెన్రిచ్ హిమ్లర్ శంబాలాలో మరెన్నో వింతలు విశేషాలు తెలుసుకున్నాడని అంటారు. శంబాలా గురించి ఫ్రాన్స్కి చెందిన చారిత్రక పరిశోధకురాలు, ఆధ్యాత్మికవేత్త, రచయిత్రి అలెగ్జాండ్రా డేవిడ్ నీల్ కొన్ని గ్రంథాలు రచించింది. ఆమె ఫ్రాన్స్ నుంచి టిబెట్ వచ్చి లామాలను కలుసుకుని శంబాలా గురించి సమాచారం సేకరించింది. పాశ్చాత్య దేశాల నుంచి వచ్చి టిబెట్లో కాలు మోపిన తొలి యూరప్ వనిత ఆమె. ఇక ఎంతో మంది ప్రముఖ వ్యక్తులు శంబాలా ఉనికి కోసం ప్రయత్నించారు కూడా. షాంఘై నగర పరిశోధకుడు డాక్టర్ లయోసిన్ శంబాలాపై చాలా పరిశోధనలు చేశాడు. ఆయన శంబాలా అనేది భూమి నుంచి స్వర్గానికి వేసిన వంతెన అని పేర్కొన్నాడు. అక్కడి వారు టెలిపతితో ప్రపంచంలోని ఎక్కడి వారితోనైనా సంభాషించగలరట. ఎక్కడ జరుగుతున్న అభివృద్ధినైనా విధ్వంసనైనా క్షణాల్లో వారికి తెలిసిపోతుందట. శంబాలా 8 రేఖల భారీ కలువ పువ్వాకారంలో ఉంటుందని ఆయన అభివర్ణించారు. అదృశ్య రూపంలో ఉండే శంబాలాకి చేరుకోవడానికి బౌద్ధ గ్రంథాల్లో కొన్ని ఆధారాలు ఇవ్వబడ్డాయి. దాని ప్రకారం హిమాలయాల్లో ఎక్కడో ఉందో తెలియని శంబాలా నగరం చేరుకోవడానికి చాలా ప్రయాసపడాలి. అలా ప్రయాణం సాగిస్తూ ఉండగా తొలుత ఎడారి వస్తుందట. అదే గోబీ ఎడారి. దాన్ని దాటిన తర్వాత పర్వతాలు ఎదురవుతాయి. వాటిని కూడా దాటి హిమాలయాల నడిబొడ్డికి రావాలి. అప్పుడు కూడా శంబాలా కనిపిస్తుందని చెప్పలేం. ఎందుకంటే ఆధ్యాత్మిక చింతన లేనివారు, పాపకర్మల ఫలం అనుభవిస్తున్న వారికి హిమసమూహాల నడువ కేవలం మంచు దెబ్బలు, దట్టమైన మేఘాలు, కొండలు, కోనలు మాత్రమే కనిపిస్తాయట. కాబట్టి మామూలు వ్యక్తులకు ఈ లోకం అగోచరమైన వింతగానే మిగిలిపోవడంలో ఆశ్చర్యం లేదు కదా. నిజానిజాలు ఏమైనా ఇలాంటి ఒక లోకం ఉంటే బావుండును అనిపిస్తుంది కదూ. Bye.